Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. ఫ్రెండ్స్, స్కిల్ సెన్సెస్ అంటే ఏంటి? అసలు ఏం చేస్తారు ఇందులో? దీని ద్వారా మన గవర్నమెంట్ అచీవ్ చేయాలనుకుంటున్న ఒక 5 ఆబ్జెక్టివ్స్ ఏంటో చూసి నేను ఫైనల్గా దీని అంతటి మీద నాకు 4 క్వశ్చన్స్ ఉన్నాయి, అది కూడా మీకు ప్రెజెంట్ చేసి నేను కంక్లూడ్ చేస్తాను. ఓకే, సో ఫ్రెండ్స్, స్కిల్ సెన్సెస్ అంటే సింపుల్ టర్మ్స్లో చెప్పాలంటే 2 జరుగుతాయి ప్రైమరీలీ. ఒకటి, అసలు మన దగ్గర ఎలాంటి స్కిల్స్ ఉన్నాయి, మన వాళ్ళ దగ్గర ఇండివిజువల్స్ వర్క్ ఫోర్స్ దగ్గర ఎలాంటి స్కిల్స్ ఉన్నాయి. సెకండ్ పార్ట్, ఇండస్ట్రీ నుంచి అసలు ఎలాంటి స్కిల్స్కి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. అంతే, సింపుల్ టర్మ్స్లో చెప్పాలంటే మన దగ్గర సప్లై ఆఫ్ స్కిల్స్ ఎలా ఉంది, డిమాండ్ ఆఫ్ స్కిల్స్ మార్కెట్లో ఎలా ఉంది. సో ఈ స్కిల్ గ్యాప్ని ఐడెంటిఫై చేసే స్కిల్ గ్యాప్ స్టడీ లాగా మనం దీన్ని అనొచ్చు. సో దిస్ ఇస్ హ్యాపెనింగ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియా ఫ్రెండ్స్. ఇందులో అసలు ఏమేమి క్యాప్చర్ చేస్తారు డీటెయిల్డ్గా అంటే 100% జూమ్ ఇన్ చేసిన డేటా మన దగ్గర లేదు. బట్ అట్ అ బ్రాడర్ లెవెల్ వీళ్ళు క్యాప్చర్ చేసే ఎలిమెంట్స్ ఏంటి అంటే, దిస్ విల్ బీ అ కాంప్రహెన్సివ్ సెట్ ఆఫ్ సర్వేస్ విచ్ విల్ క్యాప్చర్ డిఫరెంట్ ఎడ్యుకేషన్ డేటా, వర్క్ ఎక్స్పీరియన్స్ ఏంటి, మన వాళ్ళ దగ్గర ఉన్న వర్క్ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఎలాంటి ట్రైనింగ్ ఆల్రెడీ తీసుకొని ఉన్నారు, ఎలాంటి స్కిల్స్ మీద ప్రొఫిషియన్సీ ఉంది, అంటే టెక్నికల్ స్కిల్స్ అవ్వచ్చు, ఈవెన్ సాఫ్ట్ స్కిల్స్, డిజిటల్ స్కిల్స్ మీద కూడా వీళ్ళు డేటా క్యాప్చర్ చేస్తున్నారు, మన వాళ్ళకి ఎలాంటి స్కిల్స్ ఉన్నాయని చెప్పేసి. అండ్ దీంతోపాటు స్టేక్ హోల్డర్ కన్సల్టేషన్స్, అంటే అకాడమియా అండ్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్, డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ అక్రాస్ ఈవెన్ పాలసీ మేకర్స్ అందరి నుంచి స్టేక్ హోల్డర్ కన్సల్టేషన్స్ కూడా చేసి ఫైనల్గా ఒక డేటా బేస్డ్ అండ్ కాంప్రిహెన్సివ్ సెట్ ఆఫ్ నాలెడ్జ్ రిపాజిటరీ కాదు, డేటా రిపాజిటరీని వాళ్ళు బిల్డ్ చేయబోతున్నారు ఇన్ దిస్ స్కిల్ సెన్సెస్ 2024. సో ఇప్పుడు అసలు దీని ద్వారా అసలు గవర్నమెంట్ ఏం అచీవ్ చేయాలనుకుంటుంది? ఒక 5 ఆబ్జెక్టివ్స్ క్లియర్గా ముందు పెట్టుకున్నారు. అదేంటి అంటే, ఫస్ట్ది టు అసెస్ ద స్కిల్ ప్రొఫైల్స్. అంటే మన జనాల దగ్గర, ఇండివిజువల్స్ దగ్గర, వర్క్ ఫోర్స్ దగ్గర ఎలాంటి స్కిల్స్ వాళ్ళకి డిఫరెంట్ సెక్టర్స్ అండ్ డిఫరెంట్ డొమైన్స్ రిలేటెడ్గా ఉన్నాయి, నెంబర్ 1. అండ్ సెకండ్ ఆబ్జెక్టివ్, స్కిల్ నీడ్స్. ఇండస్ట్రీ సైడ్ నుంచి మనం ఇందాక అనుకున్నట్టు రిక్వైర్మెంట్స్ ఎట్లాంటివి ఉన్నాయి. అండ్ థర్డ్ది స్కిల్ డిస్పారిటీస్, స్కిల్ గ్యాప్ స్టడీ అనుకున్నాం కదా స్టార్టింగ్లో. సో ఈ ఫస్ట్ ఆబ్జెక్టివ్ స్కిల్ ప్రొఫైల్స్ని అసెస్ చేయడం అండ్ స్కిల్ నీడ్స్ని ఐడెంటిఫై చేశాక థర్డ్ ఆబ్జెక్టివ్ విల్ బీ టు హైలైట్ ద డిస్పారిటీస్. గ్యాప్స్ ఎక్కడ ఉన్నాయి అనేవి హైలైట్ చేసి ఫోర్త్ ఆబ్జెక్టివ్ ఏంటంటే టు ఇన్ఫార్మ్ పాలసీ డెసిషన్స్. సో ఎప్పుడైతే ఈ గ్యాప్స్ని ఐడెంటిఫై చేస్తారో గవర్నమెంట్ సైడ్ నుంచి ఎలాంటి సపోర్ట్ కావాలి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడానికి, ప్రైమరీలీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రైనింగ్, టెక్నాలజీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రైట్? గవర్నమెంట్ ఇంటర్వెన్షన్స్ ఇలాంటి ఏరియాస్ ఉన్నాయి కదా మేజర్గా ఉండేది. సో ఈ గ్యాప్స్ని ఐడెంటిఫై చేశాక పాలసీ సైడ్ నుంచి ఎలాంటి పాలసీస్ కావాలి అనేది ఫోర్త్ ఆబ్జెక్టివ్. ఫిఫ్త్ ఆబ్జెక్టివ్ ఇస్ టు ఎంపవర్ ఇండివిజువల్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హౌ ద స్కిల్స్ విల్ బీ ఇంపార్టెడ్. that we'll have to await what's the model that they'll be adopting and all. So these are the broad 5 objectives in front of the government to achieve through this skill census 2024. So దీని మీద క్వశ్చన్స్కి వచ్చేసరికి నా ఫస్ట్ క్వశ్చన్, ఈ సర్వే స్కోప్లో వర్కింగ్ ఏజ్ పాపులేషన్లోకి వచ్చే వాళ్ళందరినీ కవర్ చేస్తారా, అర్బన్ అండ్ రూరల్? 59 or 60 years లోపు వచ్చే వాళ్ళందరినీ, రైట్ ఫ్రమ్ 18 years or 21 years, వాట్ ఎవర్ ఇస్ ద స్టార్టింగ్ ఏజ్ దట్ దే ఆర్ గోయింగ్ టు కన్సిడర్. అక్కడ నుంచి 59 or 60 years దాకా అందరినీ కవర్ చేస్తారా? సెకండ్ క్వశ్చన్, ఎవరెవరైతే ఉమెన్ అండ్ మెన్ ఇప్పటిదాకా వర్క్ చేయకుండా, ఫార్మల్ ఎంప్లాయ్మెంట్లో లేకుండా, ఫార్మల్ అంటే కార్పొరేట్ ఆ జాబ్స్ కాదు, యాక్చువల్ హౌస్ హోల్డ్ వర్క్ కాకుండా యాక్చువల్ వర్క్ అండ్ జాబ్లో లేకుండా ఎవరెవరైతే ఉంటారో వాళ్ళు ఈ సర్వేలో మాకు ఇదిగో వంట చేయడం, కుకింగ్ ఈజ్ అ స్కిల్, రైట్? సో ఆ స్కిల్ కూడా మాకుంది, మాకు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయండి అనే రిక్వెస్ట్, అనే డిమాండ్ జనాల నుంచి వస్తే అది కన్సిడర్ చేస్తారా? ఎందుకంటే ఫ్రెండ్స్, దిస్ విల్ హ్యావ్ అ డైరెక్ట్ ఇంపాక్ట్ ఆన్ అవర్ స్టేట్స్ ఫైనాన్సెస్. ఎందుకంటే ఇప్పుడున్న టీడీపీ అలయన్స్లోకి వచ్చిన గవర్నమెంట్ వీళ్ళు నిరుద్యోగ భృతి ఇస్తున్నారు కదా, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు ద అన్ఎంప్లాయిడ్ యూత్ అనేది. సో ఆ ఏజ్ యూత్ కేటగిరీలోకి వచ్చే వాళ్ళకైనా ఎవరెవరైతే ఇప్పుడు దాకా వర్క్ చేయకుండా ఉన్నారో, చేయాలని ఇంట్రెస్ట్ ఇప్పుడు దాకా చూపించలేరు ప్రాబబ్లీ విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ టు దేర్ సర్కమ్స్టాన్సెస్, కానీ ఇప్పుడు నుంచి వాళ్ళు చేయాలని ఇంట్రెస్ట్ చూపిస్తే వాళ్ళకు కూడా 3,000 ఇచ్చే సిచ్యువేషన్లోకి వెళ్ళాల్సి వస్తుంది ఇఫ్ దే ఎక్స్ప్రెస్ ఇంట్రెస్ట్. సో విల్ దే బీ కన్సిడరింగ్ దిస్? దట్స్ మై సెకండ్ క్వశ్చన్. అండ్ థర్డ్ క్వశ్చన్, అసలు స్కిల్స్ వాళ్ళకి ఎలాంటి స్కిల్స్ వచ్చు అని చెప్పేసి ఎలా అసర్టైన్ చేస్తారు? అంటే ఇప్పుడు నాకు ఫలానా కుకింగ్ వచ్చు అనుకోండి,
ఆ కుకింగ్ అసలు ఎంప్లాయబుల్ లెవెల్కి ఉందా? ఇప్పుడు నేను కుకింగ్ అన్నాను అనుకోండి, అది స్కిల్ కింద చూసి తీసుకుంటే నన్ను హైర్ చేసుకున్నాడు అయిపోయాడు. ఓకే, ఎందుకంటే నాకు కుకింగ్లో నా ప్రావీణ్యత ఏంటో నాకు తెలుసు, కానీ నాకు ఇంట్రెస్ట్ ఉందని నేను చెప్పాను అనుకోండి, హైర్ చేసుకున్నాడు అయిపోతాడు. మధ్యలో గవర్నమెంట్ విల్ బి ద రెస్పాన్సిబుల్ స్టేక్ హోల్డర్. సో ద పాయింట్ హియర్ ఇస్ స్కిల్స్ అని ఎట్లా అసర్టైన్ చేస్తారు? వాళ్ళు ఏమైనా డిగ్రీయో సర్టిఫికేటో చూసి అసర్టైన్ చేస్తారా? ఇఫ్ దే ఫాల్ బ్యాక్ ఆన్ టు ద డిగ్రీస్ ఓన్లీ, గవర్నమెంట్ ఇష్యూ చేసిన ఆథరైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్ ఇష్యూ చేసిన డిగ్రీస్ అండ్ సర్టిఫికేట్స్నే కనుక లెక్కలోకి తీసుకుంటే, why don't you take the same old database? Why should we invest additionally to do a complete greenfield survey on the entire population? Okay, so that's my third question. And finally fourth ఏంటంటే, అసలు ఇది ప్రీవియస్ గవర్నమెంట్ ఎందుకు చేయాల? అంటే ఇప్పుడు వాళ్ళు చేయలేదు కాబట్టి పవర్లోకి పంపించారు అనే పొలిటికల్ రిమార్క్స్ చేయడం కాదు నా ఇంటెన్షన్. ఎలాగైతే 12,000 to 15,000 crores ఆర్ మోర్ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, ఆ డిజిటల్ కరికులం కానీ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకురావడంలో ఎఫర్ట్స్ పెట్టారో, అందులో ప్రాబబ్లీ ఐ థింక్ ఇట్స్ ఫ్రాక్షన్ ఆఫ్ కాస్ట్కి ఇలాంటి డీటెయిల్ సర్వీస్ చేసే అవకాశం ఉన్నప్పుడు ప్రీవియస్ గవర్నమెంట్స్ ఇలాంటి ఎందుకు చేయాల? ఐ అండర్స్టాండ్ దిస్ ఇస్ బీయింగ్ డన్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ఇండియా. అట్ ద సేమ్ టైం వైసీపీ గవర్నమెంట్ కూడా ఐబీ కరికులం లాంటి ఫస్ట్ టైం ఇన్ ఇండియా ఇనిషియేటివ్స్ టేకప్ చేసినప్పుడు ఇలాంటి ఎందుకు ఆలోచించలేదు? అంటే నా సెంట్రల్ పాయింట్ ఎక్కడ క్వశ్చన్ చేస్తున్నాను అంటే, ఎంప్లాయ్మెంట్కి వెళ్ళే టియర్ ఆర్ పెనల్టిమేట్ టియర్ ఏదైతే ఉంటుందో, యూజీ ఆర్ ఇంటర్మీడియట్ ఆర్ పీజీ, ఈ లెవెల్స్లో స్కిల్ డెవలప్మెంట్ మీద కానీ, అఫ్కోర్స్ ఆన్ పేపర్ చాలా జరిగినాయి, బట్ మనకి అన్ఎంప్లాయ్మెంట్ రేట్స్ ఎలా ఉన్నాయి, జనాల్లో అన్ఎంప్లాయ్మెంట్ నీడ్స్ ఎంత స్ట్రాంగ్ ఉన్నాయనేది మనకు తెలుసు. కాబట్టి వాటిని మీట్ చేయడానికి ఇలాంటి ఇనిషియేటివ్స్ ప్రీవియస్ గవర్నమెంట్లో ఎందుకు ఇంట్రడ్యూస్ చేయలేదు అనేది నా ప్రిడామినెంట్ క్వశ్చన్. ఓకే, దీనివల్ల ఆల్రెడీ లాస్ట్ గవర్నమెంట్లో లాస్ట్ 5 years జరిగి ఉంటే దీనివల్ల బెనిఫిట్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి టైం సేవ్ అయ్యి ఉండేది. ఈ సర్వే ఆల్రెడీ లాస్ట్ రెజ్యూమ్లో జరిగింది. నవ్ యూ ఇంప్లిమెంట్ ద పాలసీ రికమెండేషన్స్ ఆర్ ద పాలసీస్ దట్ ఆర్ రిక్వైర్డ్ బేస్డ్ ఆన్ దిస్ డేటా అని ఆ పాలసీ కంటిన్యూటీ చేసే అవకాశం ఉండి మనకు టైం సేవ్ అయ్యేది, నెంబర్ 1. అండ్ నెంబర్ 2, ఎప్పుడైతే ఈ సిగ్నిఫికెంట్ ఫోకస్ అనేది ఈ టియర్లో పెట్టలేదో, ఇట్ విల్ హ్యావ్ అ డైరెక్ట్ ఇంపాక్ట్ ఆన్ ద అన్ఎంప్లాయ్మెంట్ నెంబర్స్. ఓకే, సో ఈ 2 reasons వల్ల ఆల్రెడీ లాస్ట్ గవర్నమెంట్ ఇలాంటి ఎఫర్ట్ పెట్టుంటే మనకి ఇప్పుడు ఈ ప్రాబ్లీ దీనికి 6 months తీసుకుంటారు, 1 year తీసుకుంటారు, ఐ డోంట్ నో. ఈ టైం సేవ్ అయ్యేది, మనం డైరెక్ట్గా ప్రాబ్లమ్ అటాకింగ్ అనేది లాస్ట్ రెజ్యూమ్లోనే స్టార్ట్ అయిపోయేది. ఆర్ అన్ఎంప్లాయ్మెంట్ నెంబర్స్ వుడ్ హ్యావ్ బీన్ ప్రాబ్లీ ఇన్ అ బెటర్ పొజిషన్ కంపేర్డ్ టు ద లాస్ట్ 5 years డెఫినెట్లీ ఇన్ దిస్ కరెంట్ రెజ్యూమ్. ఓకే, సో ఆ పరంగా చూసుకుంటే పాలసీ కంటిన్యూటీని అడ్వాంటేజ్ తీసుకొని లాస్ట్ రెజ్యూమ్లో ఇంట్రడ్యూస్ చేసి ఉండాల్సింది. సో ఐ డోంట్ నో వై దే డింట్. Probably I don't know what are the reasons for that kind of deprioritization to these kind of initiatives. Okay, so that's my open-ended question even to the YCP regime if they want to address this. I'm sure Jagannath videos in choder, but that's my open question that I have. Okay, so friends, these are my 4 questions. Manu skill census ante ento chusam, గవర్నమెంట్ దాని ద్వారా అచీవ్ చేయాలనుకుంటున్న 5 ఆబ్జెక్టివ్స్ ఏంటో చూసాం. దాని మీద నాకున్న 4 questions ఏంటో నేను ప్రజెంట్ చేశాను. అండ్ ఆఫ్ కోర్స్ మీకు ఒక క్వశ్చన్ కూడా ఉంటుంది, ఈ డేటా కలెక్షన్ ఇదంతా యాక్యురేట్గా రిలయబుల్గా ఉంటుందా, గవర్నమెంట్ సోర్సెస్ నుంచి చేస్తున్నారు, అట్ ద సేమ్ టైమ్ ఇదిగో ఇలాంటి నా క్వశ్చన్స్తో పాటు మీకు కూడా ఇంకా అడిషనల్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ మీకు కూడా మీ క్వశ్చన్స్ అన్ని కామెంట్స్లో పెట్టండి. ఓకే, ఐ ట్రై టు బ్రింగ్ ఇట్ అప్ టు, నేను దాని మీద సపరేట్ వీడియో కావాలంటే కూడా చేస్తాను ఇఫ్ ఐ సీ సమ్ వెయిటెడ్ కామెంట్స్ అండ్ కన్సిడరింగ్ మై టైమ్ కన్స్ట్రెయిన్స్ ఆల్సో. సో ప్లీజ్ డూ పుట్ యువర్ క్వశ్చన్స్ ఆల్సో ఇన్ కామెంట్స్. అసలు మీకు కూడా ఎలాంటి డౌట్స్ ఉన్నాయి స్కిల్ సెన్సెస్ మీద నాకు వచ్చిన క్వశ్చన్స్తో పాటు. ఓకే, సో అది చేసి ప్రాబ్లీ మీకు యాక్యురసీ అండ్ రిలయబిలిటీ మీద కూడా ఉండొచ్చు, బట్ officially it is communicated that మోడల్స్ని టెక్నాలజీని యూజ్ చేసి రిగరస్గా వ్యాలిడేషన్ మెకానిజమ్స్ ప్లేస్లో పెట్టారు టు ఎన్షోర్ యాక్యురసీ అండ్ రిలయబిలిటీ అనేది చెప్తున్నారు. విల్ సీ, లెట్స్ హోప్ ఇట్ గోస్ ఇన్ గుడ్ స్పిరిట్ అండ్ ఇట్ గివ్స్ అస్ ప్రొడక్టివ్ ఇన్సైట్స్ అండ్ ఫర్ బెటర్ పాలసీ మేకింగ్. సో విత్ దాట్ ఫ్రెండ్స్, మీ క్వశ్చన్స్ని కామెంట్స్లో మెన్షన్ చేయండి. మీకున్న క్వశ్చన్స్ని, మీకున్న డౌట్స్ ఏంటి, పెసిమిస్టిక్ ఆర్ ఆప్టిమిస్టిక్ అనే దాంట్లోకి వెళ్ళకండి. యూ పుట్ యువర్ క్వశ్చన్స్ జస్ట్ లైక్ హౌ యూ వాట్ ఎవర్ కమ్స్ టు యువర్ మైండ్. విల్ సీ, దానికి ఉండేదాన్ని బట్టి ఐ విల్ ట్రై టు మేక్ అనదర్ ఎపిసోడ్. ఓకే, సో విత్ దాట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.